సో హలో గాయ్స్, నా అపరాధే మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఫస్ట్ అయితే మనము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కి బర్త్డే విష్ చేద్దాం. ఎస్ బాస్, ఈరోజు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ బర్త్డే. సో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మీకు మన రెస్సల్ తెలుగు ఫ్యామిలీ తరఫు నుంచి విష్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ బాస్, మీలో చాలా అంటే చాలా మంది ఈరోజు బ్రాక్ లెస్నర్ బర్త్డే అని మొత్తం స్పామ్ చేసి పడేయని మొత్తం కామెంట్స్ నింపేయండి బాస్. ఎందుకంటే ద బీస్ట్ ఇక్కడ అంటే ఎవరు మామూలు మాట కాదు. అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ గురించి మాట్లాడుతూ చూడండి, అవే రూమర్స్ అనేమాట. అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఎప్పుడైనా రావచ్చు, SummerSlam అంటున్నారు, లేదా దాని తర్వాత అంటున్నారు. అండ్ ఆ పిచ్చి కేసు వల్ల ఏం చెప్పలేమంటున్నారు. సో ఇవే మొత్తం మిక్స్డ్ రూమర్స్ ఉన్నాయి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన. అండ్ నాకు తెలిసి ఇప్పుడు మనం బర్త్డే విష్ చేసినప్పుడు మీరు కంపల్సరీ అన్న ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అసలు ఎప్పుడు వస్తాడని ఈ టైప్లో క్వశ్చన్ వస్తుంది. సో అందుకే నేను మీ అందరికీ ప్రెసెంట్ ఏమేమి రూమర్స్ ఉన్నాయో అవన్నీ అంటే ఇంతకుముందు చెప్పినాను. అంటే మేబీ SummerSlam అంటున్నారు, SummerSlam తర్వాత అంటున్నారు. అండ్ ఆ పిచ్చి కేసు వల్ల మేబీ చెప్పలేమంటారు. సో ఈ టైప్లో మొత్తం మిక్స్డ్ రూమర్స్ బాస్. ఓకే, సో ద బీస్ట్ పైన ఎలాంటి రూమర్స్ వచ్చినా నేను మీ అందరితో షేర్ చేస్తూనే ఉంటాను. బట్ ఈరోజు ఏంటంటే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ బర్త్డే బాస్. ఓకే, సో మీరు కంపల్సరీ బ్రాక్ లెస్నర్ బర్త్డే విష్ చేయండి. అండ్ బాస్ అంతేకాదు, రీసెంట్లీ మన డ్రూ మ్యాకింటైర్ అంటే ద రాక్ గురించి మాట్లాడినారు. బట్ ద రాక్ గురించి ఎక్కువ బ్యాడ్గా ఏం మాట్లాడలేదు. ద రాక్తో కొంచెం బాగానే ఉంది, నాది రిలేషన్ అన్నట్టు కొంచెం మాట్లాడినారు. బట్ అక్కడ ఏంటంటే మన డ్రూ మ్యాకింటైర్ ఒక టైప్లో అంటే మన ఈ ఫ్యామిలీకి అంటే సమ్మన్ ఫ్యామిలీకి, అనువాయ ఫ్యామిలీకి ఒక టైప్లో రోస్ట్ చేసినారనమాట. సో మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, మీకు ఒకవేళ అంటే లాకర్ రూమ్లో ఉన్న సూపర్ స్టార్స్ కానీ WWE బ్యాక్ స్టేజ్ అంటే ఇప్పుడు ఈ ప్రెసెంట్ సూపర్ స్టార్స్కి అంత పుష్ దొరకడం లేదో వాళ్ళకి ఒక్క టిప్ ఇచ్చినారు. అండ్ అది ఏంటంటే, మీకు ఒకవేళ పుష్ కావాలంటే మీరు మీ పేరు ఏం కదా అంటే మీరు ఫాటు పెట్టుకోండి. మీ పేరు కూడా మీరు ఫాటు పెట్టుకుంటే ఇక కథ మీకు పుష్ దొరుకుతుందని ఈ టైప్లో ఎక్కిరిచ్చేసినారు. అంటే ఒక టైప్లో డ్రూ మ్యాకింటైర్ ఏమంటున్నారంటే, ఈ ఫాటు అంటే జేకబ్ ఫాటు అంటే ఈ సోలో సికా అంటే ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారు టాంగోలో అయినా సరే అంటే వీళ్ళకి చాలా మంచి పుష్ దొరుకుతుంది. వీళ్ళకి రాగానే చాలా మంచి పుష్ ఉంది. బట్ ఇక్కడ ఉన్న సూపర్ స్టార్స్కి అంత పుష్ లేదు అన్నట్టు ఈ టైప్లో డ్రూ మ్యాకింటైర్ మాట్లాడుతున్నారు. సో ఇది కరెక్ట్ అనిపించిందా మీకు? అంటే నిజంగానే డ్రూ మ్యాకింటైర్ అంటే ఈ టైప్లో చెప్పడం ఇది కరెక్ట్ అనిపిస్తుందా? నిజంగానే వీళ్ళకి అంతా పుష్ ఉందా? సోలో సికా, జేకబ్ ఫాటు వీళ్ళకి నిజంగా అంత పుష్ ఉందా, లేదా వీళ్ళు నిజంగా టాలెంటెడ్ సూపర్ స్టారా బాస్? మీకు ఏమనిపిస్తుందో? అంటే టాలెంటెడ్ అంటే చాలామంది టాలెంటెడ్ సూపర్ స్టార్స్ ఉన్నారు, టాలెంటెడ్ సూపర్ స్టార్స్. సో అందుకని మీరు ఆల్రెడీ చెప్పండి, డ్రూ మ్యాకింటైర్ కరెక్ట్గా చెప్తున్నా లేదంటే డ్రూ మ్యాకింటైర్ రాంగా? అది మీరు కామెంట్లో చెప్పొచ్చు బాస్. అండ్ వీళ్ళు చాలామంది మాకు సెకండ్ వీడియో కావాలని డిమాండ్ చేసినారనే మీ అందరి కోసమే బాస్ ఈ సెకండ్ వీడియో, స్పెషల్లీ మీ అందరి కోసము. అండ్ ఎందుకంటే ఇప్పుడు రేపు మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కదా. సో అందుకని అన్న మాకు సెకండ్ వీడియో కావాలని వీళ్ళు చాలామంది కామెంట్ చేసినారు. అండ్ బాస్ అంతేకాదు, చాలా మంచి సర్ప్రైజ్ మేబీ మనకి రేపు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో చూడడానికి దొరకవచ్చు. డోంట్ వరీ, అంటే ఉంటే చాలా జబర్దస్త్గా ఉంటుంది మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ అని ఈ టైప్లో చాలా మంచి రూమర్స్ ఉన్నాయి. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ మనకు వస్తుందా రాదా అంటే ఈసారి కంపల్సరీ వస్తుంది బాస్. మనకి ఇంకెక్కడో కాదు, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన యూట్యూబ్లో చాలా క్లియర్లీ ఇక్కడ రాస్తుంది అనమాట మన WWE ఛానల్. అంటే ఇక్కడ టైం చూడండి, అంటే ఇప్పుడు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ 12th అని రాసింది. అంటే ఈరోజే 12th, బట్ మన ఇండియా టైం టేబుల్ ప్రకారం మనకి 13th మార్నింగ్ వస్తుంది కదా, అంటే రేపు మార్నింగ్ వస్తుంది కదా. అండ్ ఇక్కడ మీరు టైం చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ క్లియర్లీ 13th జూలై మార్నింగ్ అంటే ఇక్కడ 5:30 అని రాసి ఉంది. సో దీని అర్థం మీకు అర్థమవుతుంది. అంటే కొంతమంది రాదు అనుకుంటే బట్ వస్తుంది. అంటే ఛాన్సెస్ చాలా హెవీలు ఉన్నాయి. అంటే మీరు 99% అనుకోవచ్చు, 1% మేబీ ఇప్పుడు వాళ్ళు బిస్కెట్ చేస్తే నేను చెప్పలేం, బట్ వస్తుంది బాస్. రేపు మార్నింగ్ మీరు యూట్యూబ్లో చూడొచ్చు మన WWE ఛానల్ ఇది. సో మీ WWE ఛానల్లో లైవ్ వస్తుంది అనమాట మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్. రేపు మార్నింగ్ 5:30 నుంచి మీరు లైవ్ షో కంపల్సరీ చూడండి అండ్ ఎంజాయ్ చేయండి బాస్. ఎందుకంటే రేపు మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ నిజంగా మేబీ కొంచెం సర్ప్రైజింగ్ ఉండొచ్చు అని ఇలాంటి చాలా రూమర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే నేను మీ అందరికీ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ మేబీ వీడియో అంత పెద్ద వీడియో మేబీ కాదనుకుంటా. అంటే నార్మల్గా మన వీడియోస్ 15-20 minutes ఉంటాయి. బట్ ఏంటంటే ఈ వీడియో మేమేం చెప్పలేము, ఎందుకంటే ఓన్లీ ఇక్కడ 4 మ్యాచెస్ ఉన్నాయి బాస్. మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన, జస్ట్ ఇవే 4 మ్యాచెస్. సో ఈ మ్యాచెస్లో మేబీ మనకి ఫస్ట్ మ్యాచ్ మేమేం చెప్పలేము, సోలో సికా వర్సెస్ జిమీ ఊసో కావచ్చు, లేదా డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ కావచ్చు. బట్ మనకి ఫస్ట్ మ్యాచ్ మనము సోలో నుంచి స్టార్ట్ చేద్దాం. సో సోలో సికా వర్సెస్ జిమీ ఊసో మ్యాచ్ మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో మనకి చూడడానికి దొరుకుతుంది ఫర్ మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. సో సోలో వర్సెస్ జిమీ మ్యాచ్ ఉంటే బాగానే ఉంటాయి, ఎందుకంటే మేబీ జేకబ్ ఫాటు అంటే వీళ్ళు మ్యాచ్ మధ్యలో వచ్చిన రావచ్చు. ఎందుకంటే ఇక్కడ సోలో సికోవా సైడ్ ఉన్నారు కదా ఆల్రెడీ టాంగాలోయ
టాలాటోంగా అంటే మన జేసీ వీళ్ళందరూ అంటే సోలో సికోవా సైడ్ ఉన్నారు. ఓకే, సో అందుకని వాళ్ళు కంపల్సరీ మ్యాచ్లో ఇంటరప్ట్ చేస్తారు. సో అందుకని మేబీ ఎవరైనా వచ్చినా రావచ్చు. మేబీ ఈ మ్యాచ్లో సర్ప్రైజ్ రిటర్న్ ఏమైనా అవుతారా లేదా మన జేకబ్ ఫాటు వస్తారా చూడాలి. బట్ ఇప్పుడు ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే అంటే బెట్టింగ్ ఓడ్స్ ఏమంటున్నాయి. సో బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి సోలో సికోవాకి. అండ్ చూడండి, మీకు రూల్ తెలుసు కదా, బెట్టింగ్ ఓడ్స్కి చీటింగ్తో ఎలాంటి సంబంధం ఉండదు. సో అందుకనే మేము చెప్పలేం, చీటింగ్ ఏమైనా జరుగుతుంది మేము చెప్పలేం, కానీ బెట్టింగ్ ఓడ్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి సోలో సికోవాకి. అండ్ మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్. బాస్ ఇక్కడ నేను చాలా ఓపెన్గా చెప్పేస్తున్నాను, ఏమని అనుకోండి, నిజంగా చాలా పిచ్చి కోపం వస్తుంది తెలుసా. ఈ రూమర్ అంటే ఈ అప్డేట్ వినగానే నిజంగా చాలా పిచ్చి కోపం వచ్చింది బాస్. ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ కోసం వీళ్ళు సమ్మర్ స్లామ్లో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ ప్లాన్ చేస్తున్నారు. అది అంటే ఈరోజు స్మాక్ డౌన్లో మన అంటే జెల్లీ రోల్ అనే ఒక సింగర్ వచ్చింది కదా, ఒక సెలబ్రిటీ. సో ఆ సెలబ్రిటీతో కలిసి ర్యాండీ ఆర్టన్ ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేయబోతున్నారంట సమ్మర్ స్లామ్లో, అంటే మన లోగన్ పాల్ అండ్ డ్రూ మ్యాకింటైర్తో. సో మీకు అర్థమవుతుందా ఇప్పుడు ఈ అప్డేట్ రాగానే, ఈ రూమర్ రాగానే ఈ మ్యాచ్లో ఏం జరుగుతుందో దానిపైన కొంచెం క్లారిటీ ఆల్రెడీ మనకు వచ్చేసింది. అండ్ అది ఏంటంటే మేబీ అంత మంచిగా ఉంటే ఈ మ్యాచ్ అంటే సింపుల్గా స్మూత్గా జరగచ్చు, లేదా ఈ మ్యాచ్ మధ్యలో కంపల్సరీ లోగన్ పాల్ ఇంటరప్ట్ చేస్తాడు అండ్ మన జెల్లీ రోల్ వచ్చిన రావచ్చు. ఈ మ్యాచ్ మధ్యలో కొన్ని తమాషాలు కావచ్చు అండ్ ఆ తమాషాల వల్ల ర్యాండీ ఆర్టన్ ఓడిపోయినా ఓడిపోవచ్చు. ఎందుకంటే బెట్టింగ్ ఓడ్స్ ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాయి డ్రూ మ్యాకింటైర్కి. నిజంగా బెట్టింగ్ ఓడ్స్ డ్రూ మ్యాకింటైర్కి సపోర్ట్ చేస్తున్నాయి, ర్యాండీ ఆర్టన్కి సపోర్ట్ చేస్తలేవు. కానీ ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను, మేబీ బెట్టింగ్ ఓడ్స్ మొత్తంగా చేంజ్ కావచ్చు. ఏ టైంలో చేంజ్ అయితే మొత్తం చెప్తాను. మేబీ అంటే చెప్పలేము, కన్ఫామ్గా చెప్పలేము, బట్ కావచ్చు. అది ఎందుకో ఏమో ఈ వీడియో లాస్ట్ వరకు మీకు తెలిసిపోతుంది. కానీ ప్రజెంట్ కోసం అయితే బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి డ్రూ మ్యాకింటైర్కి, ర్యాండీ ఆర్టన్కి మన బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేయడం లేదు. ఓకే, సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ వర్సెస్ LA నైట్ మ్యాచ్. అండ్ మన అక్కడ సెత్ రాలిన్స్తో పాటు మీకు తెలుసా బిగ్ బ్రాన్సన్ రీడ్, బ్రామ్ బ్రేకర్, పాల్ హేమన్ అంటే చాలామంది ఉంటారు. ఈ మ్యాచ్ మీద కొంచెం ఇంటరప్ట్ ఏమైనా జరగచ్చు. అండ్ అక్కడ మన మేబీ పెంటా ఏమైనా ఇంటరప్ట్ చేస్తారా చూడాలి. అంటే మన జేవుస్ అంత ఇంజూర్డ్ ఏం కాలేదు, జేవుస్ ఏమైనా వస్తారా చూడాలి. అండ్ అంతేకాదు బాస్, ఇప్పుడు ఈ మ్యాచ్ మేబీ అంత మంచి జరిగిపోతుంది. అంటే వీళ్ళే అంటే మన జేవుస్ అంటే వీళ్ళు ఇంటరప్ట్ చేస్తారు, మేబీ సీఎం పంక్ ఎవరైనా రావచ్చు. సో ఈ టైప్లో ఈ మ్యాచ్లో ఏమైనా జరుగుతుంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో అయితే బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి సెత్ ఫ్రీకిన్ రాలిన్స్కి. అండ్ మన బెట్టింగ్ ఓడ్స్ అయితే LA నైట్కి సపోర్ట్ చేయడం లేదు, అంటే బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి సెత్ ఫ్రీకిన్ రాలిన్స్కి. సో ఇప్పుడు మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో అది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు మేబీ మనకి మెయిన్ ఈవెంట్ మ్యాచ్ ఇదే చూడడానికి దొరకొచ్చు. ఏ మ్యాచ్ అంటే మన ది legend, the icon Goldberg versus Gunther match for మన WWE World Heavyweight Championship. సో ఈ మ్యాచ్లో బాస్ చూడండి, ఇప్పుడు చాలామంది అంటే రూమర్స్ చెప్తాను. ఫస్ట్ రూమర్స్ ఏమంటున్నాయంటే ఈ మ్యాచ్లో మన గోల్డ్బర్గ్ గెలవచ్చు అని రూమర్స్ సపోర్ట్ చేస్తున్నాయి. ఒక్కొక్కసారి రూమర్స్ నిజమవుతుంది, మీకు చాలాసార్లు తెలుసు. అంటే మీరు మన ఛానల్లో చాలా టైం నుంచి యాక్టివ్ ఉన్నారంటే మీకు తెలిసే ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి రూమర్స్ బెట్టింగ్ ఓడ్స్కి ఓడిపించేస్తాయి. సో ఇలాంటి రూమర్ అయితే ఉంది, అంటే మన గోల్డ్బర్గ్ ఛాంపియన్షిప్ గెలవచ్చని. కానీ బెట్టింగ్ ఓడ్స్ ఎవరు సపోర్ట్ చేస్తున్నాయి? బెట్టింగ్ ఓడ్స్ ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాయి గుంథర్కి. రూమర్స్ ఏమంటున్నాయంటే గోల్డ్బర్గ్ ఛాంపియన్షిప్ గెలుస్తాడు, అంటే గోల్డ్బర్గ్ గుంథర్కి ఓడిపించేస్తాడు. రూమర్స్ అలా అంటున్నాయి. కానీ బెట్టింగ్ ఓడ్స్ ఏమంటున్నాయి అంటే మన గుంథర్కే సపోర్ట్ చేస్తున్నాయి, గుంథర్ గెలుస్తాడని బెట్టింగ్ ఓడ్స్ చెప్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో ఈ మ్యాచ్లో మీరు చెప్పొచ్చు. సో ఇప్పుడు నేను మీ అందరికీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ రూమర్ గురించి చెప్తాను. అండ్ ఆల్రెడీ నేను మీ అందరికీ ఈ రూమర్ గురించి ఇంతకుముందు చెప్పినాను, మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్స్కి చాలా బాగా తెలుసు. అండ్ ఆ రూమర్ ఏంటంటే బాస్, రోమన్ రేన్స్ రిటర్న్. ఎస్, అంటే చాలా హెవీ ఛాన్సెస్ ఉన్నాయి రోమన్ రేన్స్ ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో రిటర్న్ చేయొచ్చు. ఇప్పుడు నేను హెవీ ఛాన్సెస్ అని ఎందుకు చెప్పినా అంటే AEW ఆల్ ఇన్ టెక్సస్ అని ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉంది. సో ఇప్పుడు ఆ ప్రీమియం లైవ్ ఈవెంట్ అండ్ మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ డేట్ సేమ్ అనమాట, డేట్ సేమ్ ఉంది. సో అందుకని మన WWE ఏం ఆలోచిస్తుంది అంటే ఒకవేళ AEW వాళ్ళు ఏమైనా హైలైట్ ఏమైనా చేస్తే, అలా షోలో ఒకవేళ వాళ్ళు ఏమైనా హైలైట్ చేస్తే హెడ్లైన్స్లో మొత్తం వాళ్ళే ఉంటారు కదా. అంటే ఆ రోజు మొత్తం అంటే ఇప్పుడు 12th జూలైకి అంటే వాళ్ళ కంట్రీ ప్రకారం, మన కంట్రీకి 13th అనమాట రేపు. కానీ వాళ్ళ కంట్రీ ప్రకారం 12th జూలైకి ఏమైనా హైలైట్ జరిగి రెస్లింగ్ అంటే AEW జరిగింది అని ఈ టైంలో మొత్తం హెడ్లైన్స్ వస్తాయి. సో అందుకని వాళ్ళు మన WWE వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే లేదు AEW అంకెలు అంటే వాళ్ళు హెడ్లైన్స్ రాకుండా ఆ పనికి ట్రై చేస్తాం. సో అందుకని
అందుకనే ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్కి అంటే ఇప్పుడు మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ హెడ్లైన్స్లో రావాలంటే ఏమైనా సర్ప్రైజ్ ఏమైనా షాకింగ్ జరగాలి కదా. సో అందుకని షాకింగ్ చేయడానికి గోల్డ్బర్గ్కి ఛాంపియన్షిప్ అంటే గోల్డ్బర్గ్ ఛాంపియన్ కావచ్చు. సో అందుకని ఈ టైప్లో రూమర్ అనేమాట. సో సెకండ్ రూమర్ గురించి మాట్లాడితే ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ రిటర్న్ చేయొచ్చు. అండ్ రోమన్ రేన్స్ ఏ టైప్లో రిటర్న్ చేస్తాడు నేను చాలాసార్లు చెప్పినాను మన వీడియోస్లో. అంటే సెత్ రాలిన్స్ క్యాషింగ్ కోసం వస్తాడు మేబీ మ్యాచ్ మధ్యలో లేదా మ్యాచ్ అయిపోయిన తర్వాత సెత్ రాలిన్స్ క్యాషింగ్ కోసం వచ్చినప్పుడు అప్పుడు రోమన్ రేన్స్ వచ్చి ఆ క్యాషింగ్ కాకుండా ఆపేస్తాడు. అండ్ రోమన్ రేన్స్ సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్ పైన చాలా భయంకరంగా అటాక్ చేస్తాడు. ఇది మాత్రం కన్ఫర్మ్. రోమన్ రేన్స్ వచ్చినప్పుడు మాత్రం ఇప్పుడు అది రేపు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో కానీ లేదా దాని తర్వాత రాల్ అంటే రూమర్స్ అయితే ఉన్నాయి కదా సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ రిటర్న్ చేస్తాడు రోమన్ రేన్స్, లేదంటే దాని తర్వాత కాకపోయి రాల్ రిటర్న్ చేస్తాడు. ఎందుకంటే మీరు ఒకసారి మీరు డేట్ చూడండి, సమ్మర్ స్లామ్ డేట్ చూడండి, August 2 and 3 మన ఇండియా టైం టేబుల్ ప్రకారం August 3 and August 4. సో ఇప్పుడు మీరు డేట్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మహా అంటే ఓన్లీ 20 days ఉన్నాయి బాస్, 19-20 days ఉన్నాయి. ఇంకెప్పుడు వస్తాడు రోమన్ రేన్స్? ఇప్పుడు సమ్మర్ స్లామ్లో రోమన్ రేన్స్ మ్యాచ్ జరగాలంటే సమ్మర్ స్లామ్ కంటే ముందే రావాలి కదా. ఇప్పుడు కనీసం ఇప్పుడు ఈ 20 days ముందు అంటే రేపు వస్తే 19 days ఉంటాయి, దాని తర్వాత ఒకవేళ రాల్ వస్తే 17 days ఏమో ఉంటుంది సంథింగ్. సో ఇప్పుడు 17 days ముందు వచ్చి రోమన్ రేన్స్ సెత్ రాలిన్స్ ఫ్యూడ్ అంటే ఫ్యూడ్ ఆల్రెడీ ఉంది, దాన్ని కంటిన్యూ చేయాలి. అప్పుడే కదా ఇలా మధ్యలో మ్యాచ్ బుక్ అవుతుంది సమ్మర్ స్లామ్లో. సో మీకు అర్థమవుతుంది. సో అందుకనే రోమన్ రేన్స్ రిటర్న్ ఇక ఎప్పుడైనా కావచ్చు, రేపు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో కావచ్చు, లేదా దాని తర్వాత కాకపోయి రాలో కావచ్చు. ఓకే, సో రోమన్ రేన్స్ రిటర్న్వి కావచ్చు. ఎందుకంటే ఇందాక చెప్పినా కదా అంటే మన AEW ఒక షో ఉంది. సో అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన WWE సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్కి హైలైట్ చేయడానికి వీళ్ళు ఏమైనా చేస్తారు. సో అందుకనే రోమన్ రేన్స్ రిటర్న్ కావచ్చు, లేదా CM Punk వచ్చి సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ ఆపవచ్చు. సో ఇలాంటి రూమర్స్ గురించి నేను మీ అందరికీ ముందే చెప్పేసినాను బాస్. ఓకే, అండ్ రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పుడు మేబీ థీమ్ సాంగ్ క్యారెక్టర్ అంటే మేబీ రోమన్ రేన్స్ పాటు ఇంకెవరైనా వచ్చినా రావచ్చు. అంటే రోమన్ రేన్స్ టీమ్ సపరేట్ టీం మనకి చూడకుండా దొరకవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ దగ్గర ఒక మంచి ఫ్యాక్షన్ ఉంది కాబట్టి, అంటే రోమన్ రేన్స్ దగ్గరికి ఒక మంచి ఫ్యాక్షన్ మేబీ అంటే ఇప్పుడు ఒకవేళ రోమన్ రేన్స్ పాటు ఎవరు రాకపోతే ఇక CM Punk జేవ్స్ అంటే వీళ్ళే సపోర్ట్ చేస్తారు. అండ్ ఏమవుతుందంటే ఒక మంచి సపోర్ట్ అంటే మరి సపోర్ట్గా, ఎందుకంటే CM Punk ఫ్యూడ్ ఉంది కదా ఆల్రెడీ సెత్ రాలిన్స్. సో అందుకని వీళ్ళు కలిసి ఫైట్ చేస్తారు సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్స్. సో ఈ టైప్లో ఏమైనా జరుగుతుంది. సో చూడాలి. అండ్ రోమన్ రేన్స్ రిటర్న్ మాత్రం చాలా క్లోజ్ ఉంది. అండ్ ఇంకేమైనా సర్ప్రైజ్ ఏమైనా చూడడానికి దొరుకుతుంది అదే చూడాలి. ఎందుకంటే ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్కి అండ్ స్పెషల్లీ మన ఉమెన్స్ ఎవల్యూషన్ ఉంది కదా, అంటే రేపేమో సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ అండ్ మండే రోజు మార్నింగ్ ఏమో మన ఉమెన్స్ ఎవల్యూషన్ వస్తుంది, అది నెట్ఫ్లిక్స్ వస్తుంది. సో ఉమెన్స్ ఎవల్యూషన్లోవి చాలా సర్ప్రైజెస్ ఉంటాయంట. సో దాని గురించి మనం రేపు మాట్లాడదాం మన సెకండ్ వీడియోలో. రేపైతే ఎట్లయినా మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ హైలైట్స్ వీడియో వస్తుంది. అండ్ ఒకవేళ మంచి అప్డేట్స్ ఏమైనా ఉంటే రేపు సెకండ్ వీడియోలో ఇంకా కొంచెం క్లియర్గా అప్డేట్ ఇచ్చేస్తాను బాస్. ఇప్పుడు మీరేమంటారు? మీ ప్రకారం రోమన్ రేన్స్ రేపే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో రిటర్న్ చేస్తాడా, లేదా దాని నెక్స్ట్ రాలో రిటర్న్ చేస్తాడా, లేదా కొంపదీసి ఇక డైరెక్ట్గా సమ్మర్ స్లామ్లోనే రిటర్న్ చేస్తాడా లాస్ట్ ఇయర్ లాగా? గైస్ మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.